వస్తున్నానమ్మా. మావయ్య ఇలా చూడండి, భయపడేలా నిలబడిపోయిందో. ఏంట్రా, అమెరికాలో ఉండాల్సినోడు సడన్గా ఇక్కడున్నాడేంటా అని షాక్ అయ్యావా? దీనికి ఎంత షాక్ అయ్యావే? నీకోసం నేను ఒక గిఫ్ట్ కొన్నాను గుర్తుందా? అది చూసావనుకో ఇంకా షాక్ అవుతావు. ఏంటో చూస్తావా? చూడు. అవునమ్మా, నా మనసులో ఉన్నది నేనే స్వయంగా అంజలితో చెప్తాను, అంతవరకు మీరు ఎవ్వరూ చెప్పొద్దు అన్నాడు. అందుకే అతను వస్తున్నట్టు కూడా నీతో చెప్పలేదు. అంజలి, నీ మనసులో నేను ఉన్నాను నాకు తెలుసు, కానీ ఆ మాట నీ నోటితో వింటేనే నాకు సంతోషం. చెప్పు, ఇష్టమే కదా? ఏంట్రా అలా అడుగుతున్నావు? దాని పుట్టినరోజు నాడు నువ్వు ఫోన్ చేస్తేనే అది ఎగిరి గంతులు వేసింది. ఇప్పుడు తాళితో సహా వచ్చావుగా, అందుకే ఆనందంతో దాని నోటి వెంట మాట రావట్లేదు. ఏంటంజలి, ఏం మాట్లాడడం లేదు? నీకు ఇష్టమే కదా? వద్దు రాజేష్, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. అంజలి, అంజలి అలా అనక అంజలి, ప్లీజ్ అంజలి, నేను తట్టుకోలేను అంజలి. నువ్వంటే నాకు ప్రాణం అంజలి. నువ్వైనా చెప్పు మావయ్య, చిన్నప్పటి నుంచి తన మీద ప్రేమను పెంచుకున్నానని. అంజలి, ఏంటి, నీకు మాత్రమే షాక్ ఇవ్వడం తెలుసా? నా షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉంది? నాకు ఇష్టమే. మావయ్య, అంజలి ఒప్పుకుని చూసావా? ఏ నాకే షాక్ ఇస్తావా? రాజేష్ వద్దు. అంజలి ఆగు. అంజలి, 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 మర్యాదగా బయటకు వచ్చేయి. ఎప్పటికైనా బయటకు వస్తావు కదా, అప్పుడు దొరుకుతావులే. మావయ్య, ఈ నెలలోనే పెళ్ళి, అలా అని ఏదో అర్జెంట్ పెళ్ళ జరగడానికి వీల్లేదు, చాలా గ్రాండ్గా జరగాలి. అంజలి, నెక్స్ట్ మంత్ ఈ టైం కల్లా మన ఇద్దరు యూఎస్లో ఉంటాం. దానికి నువ్వు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. నేను వెళ్ళి నీ వేసే ఏర్పాట్లు చేసేస్తాను, ఓకే? ఆంటీ, నా ఫ్రెండ్స్ వస్తున్నారు. అలాగా? రాజా విజయ్ ఫోన్ చేశారు, వచ్చేస్తున్నారంట. రాజా వాళ్ళు అమెరికా నుంచి ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే మాట్లాడాను, ముగ్గురు కలిసే వస్తున్నారంట. వచ్చిన వెంటనే పెద్ద ఫంక్షన్ ఉందంట. సరే సరే, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను సాయంత్రం కలుస్తాను. సాయంత్రం కలుస్తానండి, ఉంటాను. అమ్మా, బాగున్నారా? ప్రసాద్ కలెక్టర్ అయిపోయాడు, తెలుసా? అది తెలిసే కదా వచ్చింది. అవును, నువ్వు పార్వతమ్మ కొడుకు కదూ? అవునమ్మా. ఎక్కడున్నావేంటి? మేమందరం కలిసే ఉంటున్నాం అమ్మా. కలిసే ఉంటున్నారా? నువ్వేం చేస్తున్నావు? ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా ఉంటున్నావా? ఖాళీగా ఉంటే ఈ హైదరాబాద్లో ఎట్టాగయ్యా బతికేది? అంటే మొత్తం నా కొడుకు సంపాదనతోనే మార్చాలి, మార్చాలి, ఒక్కొక్కటే మార్చాలి. అవును, ఏమిల్లయ్యా ఇది? ఓ కలెక్టర్ ఉండాల్సిన ఇల్లేనా? అదేనమ్మా, మొత్తం రెడీ చేసేస్తాను, అయిపోతుంది. ఇవన్నీ లోపల సరే సరే, మీరు లోపల రండి. ఏ క్లాస్ చదువుతున్నావు? నమస్తే అండి. అంజలి. హాయ్ ప్రియా. ఏం జరుగుతుంది ఇక్కడ? నీ లవ్ మ్యాటర్ ఏమైంది? గణేష్కి నీ లవ్ విషయం చెప్పావా లేదా? లేదే. ఏ? అందుకని నువ్వు తొందరపడి పెళ్లికి ఒప్పుకోవడమేనా? ఇంతవరకు అతను అమ్మాయిని చూడలేదంటున్నాడు. రేపు ఒకవేళ చూసినా
ఆమెకి తను నచ్చకపోవచ్చు, లేదా ఈ పాటికే అమ్మాయికి పెళ్ళైపోతే. అది కాదే, కొన్ని రోజులు వెయిట్ చేసి ఉండొచ్చుగా అంటున్నాను. లేదే, నేను వెయిట్ చేసే ప్రతి నిమిషం గణేష్ నాకే దక్కాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. నా ప్రార్థనలో అతని ప్రేమకి అడ్డు కాకూడదు. గణేష్ని తలుచుకుని నా మనసులో నేను ఒక కోట మాత్రమే కట్టించాను. కానీ అతను ఆ అమ్మాయి కోసం తన మనసులో గుడే కట్టించాడు. కోట కూలిపోవచ్చు, తప్పులేదు, కానీ గుడి కూలిపోకూడదు. అందుకే ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఇప్పుడు గణేష్ ప్రేమ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకోగలుగుతున్నాను. ఇవేవి గణేష్కి తెలియకూడదు. రాజా 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 ప్రసాద్, ఎలా ఉన్నారా? బాగున్నావా? రేపు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ప్రయాణం బాగా జరిగిందా? చూసి రోజులైంది. అన్నయ్య, హే బుజ్జి, మీరు వచ్చారా? బాగున్నావా? బాగున్నాను. అరే 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 ప్రసాద్, దాన్ని దించరా. అది ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? అది పెద్దదైంది, దించు. మొత్తం అంతా ఇక్కడ నిలబడి మాట్లాడేస్తారా? రండి మేడం మీదకి రండి. చూసారా సార్ నా ఫ్రెండ్స్ని? కోటు సూటు వేసుకుని మహారాజులా ఉన్నారు కదా. చూస్తున్నాను రా, అవేవి నాకు కనిపించట్లే. వాళ్ళ కోసం నువ్వు పడ్డ కష్టమే నాకు కనిపిస్తోంది. అది వాళ్ళకు గుర్తుంటే చాలు. సర్లే, వాళ్ళు వచ్చి చాలా రోజులైంది కదా, వాళ్ళకి కావాల్సిన చూస్తూ ఉండు. నాకు ఆ పని ఉంది, మళ్ళా వస్తా. చూడు, సార్ లగేజ్ లోపల పెట్టాలి. రా. అలాగే. ఎక్కడికి వెళ్ళావు? పిల్లలు అలసిపోయి వచ్చారు, కూల్ డ్రింక్స్ తీసుకురావచ్చు కదా. అయ్యో గుర్తులేదండి, మర్చిపోయాను. ఇప్పుడే తెచ్చేస్తాను. సామాన్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అర్జెంట్గా కూల్ డ్రింక్స్ తీసుకురా. ఇప్పుడే వచ్చేస్తాను. మన ఊళ్ళో ఎప్పుడు నేను నీ గురించే మాట్లాడుతూ ఉంటాను. నువ్వు ఈ హైదరాబాద్ మన వల్ల కాదండి భరించడం. నేను సార్ని అడిగి చెప్తాను. 1 సెకండ్ సార్. కంపెనీ గెస్ట్ హౌస్కి ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నారు సార్. ప్రసాద్, గెస్ట్ హౌస్కి ఎప్పుడు వెళ్తారు? నా కొడుకు అక్కడికి ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు వీడు ఓ పెద్ద కలెక్టర్. గవర్నమెంట్ మాకు ఇచ్చింది ఓ పెద్ద ఇల్లు, మేమంతా అక్కడికే వెళ్తాం. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఇవాళ నా కొడుకు ఎవరనుకుంటున్నారు? యావత్ భారతదేశం పేరు మారుమోగిపోతున్న పెద్ద సింగర్. వాడికి ఇచ్చే ఇల్లు ఎలా ఉంటుంది? పెద్ద రాజభవనంలా ఉంటుంది. దాన్ని వద్దంటున్నారా మీరు? మీ కొడుకు ఎంత కలెక్టర్ అయినా గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు ఇంతకన్నా బాగుంటుందా మీకు? ఏమిటయ్యా నా కొడుకు అని ఓ తెగదించుకుంటున్నావు? నా కొడుకు లేని అసలు నీ కొడుకు ఎక్కడున్నాడయ్యా? మా వాడికి ఉన్న టాలెంట్ గురించి ఈరోజు ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఇవాళ నీకు ఈ కారు బంగళా ఉంది అంటే అది నా కొడుకు తలవే. మరే విజయ్, మీ కంపెనీ వాడిని అడిగి నువ్వు కూడా సపరేట్గా బంగళా తీసుకోరా. అక్కడ మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. అలా ఎవడైనా వచ్చాడు అంటే. ఎక్కడికి వెళ్ళారు ప్రియా? నేను ఊరికి వెళ్ళిపోతున్నా. ఎందుకు? గణేష్, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారే తప్ప ఫ్యామిలీ అంటే ఏంటో తెలీదు. చిన్నతనం నుంచి అనాథగా హాస్టల్లో పెరిగాను. కానీ ఇక్కడ నలుగురు ఫ్రెండ్సే ఫ్యామిలీలో కలిసి ఉండడం చూసి ఆ ఫ్యామిలీలో నేను ఒకదానిగా ఉండబోతున్నాను అనుకుని చాలా సంతోషించాను. ఇప్పుడు జరగదేమో గణేష్. ఏమంటున్నావు ప్రియా నువ్వు? అవును గణేష్, ఎక్కడ మీరందరూ వేరైపోతారేమోనని భయంగా
భయంగా ఉంది. చే అలాంటిదేం జరగదు ప్రియా. లేదు గణేష్, ఇక్కడ ఏం జరుగుతోందో నీకు తెలియదు. అలా విడిపోవడానికి ప్రసాద్ కూడా ఒప్పుకుంటే నేను అసలు వాడిని పెళ్లి చేసుకోను. అది కాదు. నువ్వేం చెప్పినా నా నిర్ణయం అంతే. నేను చెప్పే ప్రియా. ఓ హాయ్ అంజలి, రండి రండి. అవును, రాజా, విజయ్ ప్రసాద్ వీళ్ళంతా ఊరి నుంచి వచ్చామని చెప్పారు. ఎక్కడా ఎవరు కనిపించరే? వాళ్ళ అమ్మా నాన్న అందరూ వచ్చారు కదా, షాపింగ్కి వెళ్ళారు. అవును, సార్ ఎవరు? హాయ్ గణేష్, ఐఎమ్ రాజేష్. అంజలి, నేను ఎవరో చెప్పానా? మీ అంజలిని పెళ్లి చేసుకొని అమెరికాకి ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చాను. పెళ్ళా? చెప్పనే లేదు. చూసారా మీరు? చాలా అదృష్టవంతులు సార్ మీరు. మా అంజలిని పెళ్లి చేసుకుంటున్నారు కదా, మీరు చాలా లక్కీ. అవును, పెళ్ళెప్పుడు? కమింగ్ 15th. 15th? అదేంటి సార్, పెళ్ళిని ఒక్కరోజు వాయిదా వేయకూడదా? ఏ? వచ్చే 14వ తారీఖు మన ఫ్రెండ్స్ ఫంక్షన్ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలి. ఎలా గణేష్, ఆ రోజు మా నిశ్చితార్థం కదా. ఆ ప్రోగ్రామ్ ఎలాగూ లైవ్ ప్రోగ్రామే కదా, మేము టీవీలో చూస్తాం గణేష్. మా పెళ్లి విషయం సరే, మీరెప్పుడు మీ మావయ్య కూతుర్ని మాకు చూపిస్తున్నారు? మీరు అమెరికా వెళ్ళే లోపలే ఈ ఫంక్షన్ అవగానే మనం అందరం కలిసి మా మామయ్య ఇంటికి వెళ్దాం. ఆ రోజు మీరు చెప్పినట్టుగానే మీరే నా కోసం పెళ్ళిని అడగాలి. వస్తారు కదా? నేను రావచ్చా సార్? తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒకటి మిమ్మల్ని నించోబెట్టే మాట్లాడుతున్నాను, రండి కూర్చోండి. లేదు గణేష్, ఈయన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి బెంగళూరు వెళ్తున్నాం. రాగానే ఇన్విటేషన్ తీసుకుని వస్తాం. సరే. ఆల్ రైట్ మై ఫ్రెండ్. ఓకే, సీ యూ. బాయ్. యంగ్ అచీవర్స్ ఫెలిసిటేషన్. రేయ్, ఇది మన రాజా ఫంక్షన్ రా, మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఓకే రా, తప్పకుండా వెళ్దాం. ఎవ్రీథింగ్ ఓకే, ఓన్లీ మాల బ్యాలెన్స్. ఏంటి పెళ్లి కూతురా, ఇంకా రెడీ అవ్వలేదా? కొంచెం ఉండు రాజేష్, ప్రోగ్రామ్ చూసేసి వెళ్దాం. నేను ఇది చూడడానికి వచ్చాను. గుడ్, ఇప్పుడు పెళ్లి కూతురులో ఉన్నావు. సూపర్. నిజాం గ్రౌండ్స్ లో జరుగుతున్న యంగ్ అచీవర్స్ అవార్డ్ ఫంక్షన్ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. నువ్వు చెప్పినట్టుగానే ఈ స్టేజీ, ఈ జనం భలే గ్రాండ్ గా ఉందిరా. ఈ అవార్డ్ ప్రదానోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఆ యువ సాధకులను వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రే గణేష్, నీ ఫ్రెండ్స్ ని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడమంటారు, సిగ్గుపడి నేను మాట్లాడను అని మాత్రం అనబోక ఏంటి? అయ్యో, నాకు అవన్నీ ఎందుకు సార్,